Impact on decision making, women, girls' education as a result of socialization process. As we have learned that socialization process teaches individual to become useful members of the society. మనం ఆల్రెడీ చదువుకున్నాము. సోషలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి చాలా విలువైనటువంటి ఒక మనిషిగా సమాజానికి తయారయ్యేటువంటి ప్రక్రియ ఈ సోషలైజేషన్ అనమాట. ఇట్ హెల్ప్స్ దెమ్ టు ఇంటర్నలైజ్ ద నార్మ్స్ ఆఫ్ ద గ్రూప్, టీచర్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇదేంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా చక్కగా సరి చేస్తూ ఉంటుంది అనమాట. సో చాలా వరకు జ్ఞానాన్ని పెంపొందింపజేస్తే స్కిల్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకా ఏ కళ్ళు అయితే మన యొక్క జీవితానికి విజయాన్ని చేకూర్చడానికి ఉపయోగకరం అని అనుకుంటామో వాటిని చక్కగా మనకు అందిస్తూ ఉంటాయి అన్నమాట. సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఈ సోషలైజేషన్ విలువైందే, చదువు కూడా విలువైనటువంటిది ఒక మనిషి అభివృద్ధి చెందాలి అనుకుంటే. ఉమెన్ హూ ఈ సోషలైజ్డ్ ఈజ్ పవర్ఫుల్ పర్సన్. ఓకే, సో ఎవరైతే సోషలైజ్ చేయబడతారో ఆ స్త్రీలు చాలా విలువైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవాలి. షీ హ్యాస్ ద పవర్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ ఇన్ హర్ ఫ్యామిలీ. అప్పుడు ఆ స్త్రీకి అధికారం అనేటువంటిది వస్తుంది అనమాట. తన పిల్లలకు కూడా చదువునివ్వాలి అని తన కుటుంబంలో తను డెసిషన్ తీసుకోగలుగుతుంది. గైడ్ దెమ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. అట్లాగే వాళ్ళని సరైన త్రోవలో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి త్రోవకుండా నడిపించగలుగుతారు. కాంట్రిబ్యూట్ ఎకనామికలీ అండ్ ఆఫర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆన్ హోమ్. ఇంకా ఏంటి అంటే చక్కగా ఆర్థిక పరంగా కావాల్సినటువంటివన్నీ కూడా వారు కష్టపడి వారు డబ్బులు ఇస్తారు. ఇంకా ఏంటి అంటే మంచి మంచి వాటిని తీసుకురావడానికి, ఎక్కువగా కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి వారి యొక్క పాత్రను వారు పోషిస్తూ ఉంటారు. సోషలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఏ లివింగ్ ఆర్గానిజం ఈజ్ చేంజ్డ్ ఇంటూ సోషల్ బీయింగ్. ఈ సోషలైజేషన్ అనేటువంటి సాంఘికీకరణ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే ఒక జీవి ఏదైతే ఉంటుందో సో అది సాంఘిక జీవిగా, ఓకే, సోషల్ బీయింగ్ అనమాట. సో సాంఘిక జీవిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ దిస్ టు హ్యాపెన్ దేర్ అరైజెస్ ద నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు గర్ల్స్. ఓకే, సో ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అది బాలికలకు ఇంకా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సోషలైజేషన్ హ్యాస్ ఎ బేరింగ్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా సోషలైజేషన్ జరిగేటప్పుడు సాంఘికీకరణలో స్త్రీల యొక్క విద్య అనేటువంటిది ఇంకా ముఖ్యమైనటువంటి. సోషలైజేషన్ ప్రాసెస్ ప్రమోట్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఫాలోయింగ్ ఆర్ బెనిఫిట్స్ దట్ ఆర్ లిస్టెడ్ బిలో. రిడక్షన్ ఆఫ్ ద చైల్డ్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ. ఓకే, సో పిల్లల్ని తగ్గించడం అనేటువంటిది, పిల్లలు పుట్టడం ఆపేయడం. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ చైల్డ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని ఇవ్వడం, మంచి ఆరోగ్యం చూడడం. లోవర్ బర్త్ రేట్స్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే పిల్లల్ని కనడం అనేది చాలా తగ్గిపోయింది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ విమెన్స్ డొమెస్టిక్ రోల్ అండ్ దేర్ పొలిటికల్ పార్టిసిపేషన్. స్త్రీలను ఎంతసేపు ఇంటికి పరిమితం చేయడం, పొలిటికల్ పార్టిసిపేషన్లో లేకుండా. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం, ఎదుగుదల చూడడం. ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ హెచ్ఐవి ఎయిడ్స్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. స్త్రీలకి ఆ హెచ్ఐవి రాకుండా చూడటం. హౌ దే ఆర్ టాట్ ఈజ్ ద పవర్ఫుల్ పొలిటికల్ టూల్. ఎలా చెప్పాలి అనేటువంటిది చాలా విలువైనటువంటి రాజకీయ వస్తువుగా మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. దోస్ హూ ఇంటర్నలైజ్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ ఆర్ లెస్ లైక్లీ టు బ్రేక్ ద లా. సోషలైజేషన్ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గర్ల్స్ పర్సనాలిటీ. సోషలైజేషన్ అనేటువంటిది స్త్రీల యొక్క జీవితం బాగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట, అభివృద్ధి చేయడానికి. పర్సనాలిటీ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సొసైటీ. పర్సనాలిటీ అనేటువంటిది సమాజం నుండి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ సొసైటీ నో మ్యాన్ కెన్ డెవలప్ ఏ పర్సనాలిటీ ఆఫ్ హిస్ ఓన్. ఒక బృందం లేకుండా, ఒక సమాజం లేకుండా ఒక మనిషి తాను ఈ విధంగా అభివృద్ధి చేసుకోలేడు. సోషలైజేషన్ ప్రాసెస్ హెల్ప్స్ టు ఎనాక్ట్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ద లైఫ్. సోషలైజేషన్ ద్వారా చాలా రకాల పాత్రలు జీవితంలో మనం పోషించవచ్చు అన్నమాట. పోషించడానికి సహాయపడుతూ ఉంటుంది. ఎవ్రీ రోల్ ఈజ్ గివెన్ అరౌండ్ ద నార్మ్స్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డిఫరెంట్ యాటిట్యూడ్స్. చాలా రకాల మనుషులతో మనం కలిసి ఉండాలి, చాలా రకాల పాత్రలు మనం పోషించాలి. The process of socialization in this way assists an individual not only to learn the norms associated with the roles but also to develop appropriate attitudes to enact those roles. మనకి ఒక రోల్ అనేటువంటిది ఇవ్వడమే కాకుండా, నేర్చుకోవడమే కాకుండా మనం దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి విధంగా కూడా ఈ సోషలైజేషన్ మనం నడిపిస్తుంది.